హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. కొంతమంది రీసెర్చర్ల ప్రకారం నీటిలో బ్రతికే జీవులకు సౌండ్ అంటే ఇష్టమని చెప్పడంతో ఈ రీసెర్చ్ రాంగ్ అని డిసగ్రీ చేసిన కొంతమంది రియల్ గా దీనిని టెస్ట్ చేయడానికి ఒక సౌండ్ స్పీకర్ ని ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ లీఫ్ లోని అండర్ వాటర్ లో సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ స్పీకర్ లో ప్లే అయ్యే మ్యూజిక్ కి చేపలు చాలా అట్రాక్ట్ అయ్యాయి. నార్మల్ ప్లేస్ లో ఉన్న చేపల కన్నా ఈ స్పీకర్ చుట్టూ చేపలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీళ్ళు ఫైనలైజ్ చేసింది ఏమిటంటే సౌండ్ ని ప్లే చేయడం వలన నీటిలో ఉన్న జీవులు హెల్తీగా ఉండటమే కాకుండా అవి ఎనర్జెటిక్ గా మూవ్ కూడా అవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. జర్మనీలోని హాంబర్గ్ లో ఒక అమేజింగ్ మినియేచర్ వండర్లాండ్ ఉంది. ఆ వండర్లాండ్ లో డెన్మార్క్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇంకా ఇలాంటి ఫేమస్ సిటీస్ యొక్క 3D డిజైన్ ని తయారు చేసి దాన్ని మొత్తం ఒక సిటీ లాగా నిర్మించారు. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడా లేని రియలిస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎయిర్పోర్ట్ ని కూడా నిర్మించారు. ఎయిర్పోర్ట్ లోని ఫ్లైట్ అన్నిటిని ఒక సూపర్ కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ట్రాక్ ని కూడా నిర్మించారు. దాని టోటల్ లెంత్ వచ్చేసి 15,400 మీటర్లు, అంటే 15.4 కిలోమీటర్లు. మౌంట్ ఎవరెస్ట్ హైట్ కన్నా ఈ ట్రాక్ లెంత్ ఎక్కువ. దీని వల్లే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో అతిపెద్ద మినీ రైల్వే ట్రాక్ గా రికార్డ్ లోకి ఎక్కింది. అంతేకాదు ఈ వండర్లాండ్ లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అవన్నీ ఒక సూపర్ కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. టెస్లా. ఈ నేమ్ వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఎలాన్ మాస్క్. అయితే ఈ టెస్లా కంపెనీని స్థాపించింది మాత్రం ఎలాన్ మాస్క్ కాదు. దీనిని ఎమ్రహాడ్ ఇంకా టాబ్నింగ్ అనే వీరిద్దరూ స్థాపించారు. మరి టెస్లా కంపెనీ ఎలాన్ మాస్క్ కి ఎలా వచ్చిందంటే ఈ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాన్ మాస్క్ గారు $6.3 మిలియన్ ని ఈ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. దీనితో ఎలాన్ మాస్క్ ఈ కంపెనీ యొక్క బోర్డ్ డైరెక్టర్ అయ్యి ఆ తర్వాత 2008లో ఈ కంపెనీ సీఈఓగా మారాడు. సో టెస్లా కంపెనీ ఫౌండర్ ఎలాన్ మాస్క్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మామూలుగా మనం యూజ్ చేసే పెన్ ఎంత అంటే మహా అంటే $1000 వరకు దీని ఫైనల్ ప్రైస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఈ పెన్ విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫల్గర్ నోక్టర్నస్. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెన్. దీనిని టిబాల్డి అనే అతను తయారు చేశాడు. అండ్ అలాగే ఈ పెన్ కి జరిగిన వేలం పాటలో దాదాపుగా $9 మిలియన్ కు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 65,80,30,000 రూపాయలు. ప్రెసెంట్ మార్కెట్ లో దీని విలువ వచ్చేసి 54 కోట్లు ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మైకేల్ జాక్సన్. మ్యూజిక్ హిస్టరీలోనే ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఘనత ఇతని సొంతం. సింగర్ గా, సాంగ్ రైటర్ గా, డాన్సర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కింగ్ ఆఫ్ పాప్ అనే పేరుతో పిలిచే మైకేల్ జాక్సన్ మాత్రం విమానంలో ప్రయాణించేటప్పుడు ఆల్కహాల్ ని గ్లాస్ లో లేదా ఆల్కహాల్ బాటిల్లో తాగేవాడు కాదు. ఎందుకంటే ఆల్కహాల్ తాగేటప్పుడు తనతో పాటు ఉన్న చిన్నపిల్లలు చూడకూడదు అని డైట్ కోక్ లో ఆల్కహాల్ వేసుకొని తాగేవాడు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మైకేల్ జాక్సన్ వ్యక్తిత్వం ఏంటో. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఎంత ఎఫెక్టబుల్ అయ్యాయంటే ప్రతి వ్యక్తి శరీరంలో ఒక పార్ట్ లాగా మారిపోయాయి. ఇప్పుడు మనం ఈ మొబైల్స్ లో ఎంత డెడికేటెడ్ అంటే మన సోషల్ లైఫ్ ఆల్మోస్ట్ అంతరించిపోయింది. దీని కారణంగా మీ ఫోన్స్ మీ దగ్గర లేకపోతే మీరు పూర్తిగా ఒంటరిగా మారిపోతారు. అంటే ఫోన్ ని తప్ప వేరే రియల్ ఫ్రెండ్స్ ఎవరిని తయారు చేసుకోలేరు. కానీ మీకు తెలుసా ఒంటరిగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ కూడా వస్తుంది. కానీ మీకు తెలుసా ఒక రీసెర్చ్ ప్రకారం ఒంటరిగా ఉండటం వలన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. లోన్లీనెస్ మీ బ్లడ్ క్లాట్ ప్రోటీన్ యొక్క లెవెల్ ని పెంచుతుంది. ఈ కండిషన్ లో ఇది స్మోకింగ్ చేసినంత ప్రమాదకరంగా ఉంటుంది. సపోజ్ మీకు ఎక్కడైనా ఇంజ్యూరీ అయితే అక్కడ రక్తం రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఫిబ్రోజిన్ అనే బ్లడ్ క్లాట్ ప్రోటీన్ సహాయపడుతుంది. దీని ద్వారా ఆ గాయం నుండి రక్తం రావడం త్వరగా ఆగిపోతుంది. ఇంకా బయట ఉన్న ఇంప్యూరిటీస్ ని కూడా రక్తంలో కలవకుండా చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక లెవెల్ కంటే ఎక్కువైతే అప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇది మన బ్లడ్ లో ఫ్యాట్స్ ని గనక డిపాజిట్ చేసిందంటే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. తర్వాత హార్ట్ అటాక్ కూడా వస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరం ఒక డిఫరెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రొటెక్టివ్ రెస్పాన్స్ గా మన బాడీ ఫిబ్రోజిన్ ప్రోటీన్ యొక్క లెవెల్స్ ని పెంచుతుంది. రీసెర్చర్ల ప్రకారం ఒంటరిగా ఉన్న వ్యక్తులకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 50% కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. పోలాండ్ లోని జర్మా అనే ప్లేస్ లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిని ఒక రియల్ హ్యూమన్ బోన్స్ తో తయారు చేశారు. మీరు ఈ చర్చిలో ఎటువైపు చూసినా మనిషి అస్థి పంజరాలే కనిపిస్తాయి. ఈ చర్చ్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ చర్చిని 1776లో సైక్లోథాన్సర్ట్ అనే క్రిస్ట్ కొలెరా టైంలో
చనిపోయిన 21,000 మంది మనుషుల యొక్క ఎముకలతో తయారు చేశారు. ఈ చర్చిని అక్కడ వాళ్ళు స్కల్ చెపెల్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 8. మామూలుగా సినిమాలలో చిన్న పిల్లాడు పెరిగి పెద్ద అయ్యి హీరో అవుతాడు. దీనికోసం చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు, హీరో ఒకరు, ఇలా ఇద్దరు ఉంటారు. కానీ ఈ బాయ్హుడ్ అనే సినిమాలో మాత్రం ఆ పిల్లాడే పెరిగి పెద్ద హీరో అవుతాడు. అలా ఈ సినిమా తీయడానికి 12 ఏళ్ల సమయం పట్టింది. అయితే లాంగెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ టైం తీసుకున్న సినిమా ఇది మాత్రం కాదు. ఒక సినిమా తీయడానికి ఎంత టైం పడుతుంది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలు పడుతుంది. అయితే ద అదర్ సైడ్ ఆఫ్ ది విండ్ అనే సినిమా తీయడానికి దాదాపుగా 48 ఏళ్ల టైం పట్టింది. ఈ సినిమా ఇనిషియల్ ఫోటోగ్రఫీ 1970లో మొదలైంది. 1976లో కంక్లూడ్ అయింది. రకరకాల ఇబ్బందులు దాటుకొని దీని షూట్ 2018లో కంప్లీట్ అయితే అదే సంవత్సరం 2018 నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 9. ఫ్రాంక్ అబ్రగ్నేల్. ఈ పేరు అమెరికాలో తెలియని వారు ఉండకపోవచ్చు. ఇతను ఒక ఫ్రాడ్. ఎంత ఫ్రాడ్ అంటే ఇతని తెలివితేటలకు అమెరికా FBI డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. ఇతనికి ఉన్న తెలివితేటలకి ఇతను చేసిన ఫ్రాడ్లను బేస్ చేసుకొని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా పేరు క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ గా చేసింది టైటానిక్ హీరో. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతని తెలివితేటలు ఏంటో. ఇతను తెలివితేటలను వాడటం 15 సంవత్సరాల నుండే మొదలు పెట్టాడు. 15 నుండి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతన్ని పట్టుకోవడం అసాధ్యమని చాలా మంది అనుకున్నారు. ఆ టైంలో ఇతను చాలా ఫేక్ ఐడెంటిటీస్ ని తయారు చేశాడు. అందులో ఇతను 16 సంవత్సరాలకే ఫేక్ ఐడితో పైలట్ అయిపోయాడు. అది కూడా చిన్న చితక ఎయిర్వేస్ కాదు, పాన్ అమెరికా ఎయిర్వేస్. ఇతను 18 సంవత్సరాలకే డాక్టర్ అయిపోయాడు. 19 సంవత్సరాల వయసుకే లాయర్ అయిపోయాడు. ఇతను లాయర్ అవ్వడానికి ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ని ఫోర్జరీ చేశాడు. ఇతను మనుషులను మోసం చేయడమే కాదు, బ్యాంకులో దోచుకోవడంలో కూడా ఎక్స్పర్ట్. ఇక ఇతడు అసలు దొరకడేమో అనుకున్నారు. కాకపోతే ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల దొరికిపోయాడు. అతను పైలట్ గా ఉన్నప్పుడు ఒక హెయిర్ హోస్టర్ ని ప్రేమించాడు. అప్పుడు అతను పైలట్ గా ఉన్నప్పుడు ఇంకో జాబ్ చేస్తూ కనిపించడం చూసి భయపడి పోలీసులకు చెప్పేసింది. దానితో ఇతను దొరికిపోయాడు. కోర్టు ఇతనికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే అతని తెలివితేటలకు US గవర్నమెంట్ ఇంప్రెస్ అయ్యి 5 సంవత్సరాలకే ఒక షరతు పెట్టి వదిలేసింది. అది ఏమిటంటే FBIకి అతనిలానే ఫ్రాడ్ చేసి తప్పించుకుంటున్న వాళ్ళని పట్టించాలి. ఇప్పటి వరకు అతను చాలా స్కామ్స్ లను, ఫ్రాడ్లను చేసిన వాళ్ళని పట్టించాడు. ఇతను గత 40 సంవత్సరాల నుండి FBIకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఆ డిపార్ట్మెంట్ లో ఫ్రాడ్ ప్రివెన్షన్ కి అతను ఒక లెక్చరర్ కూడా. ఫ్యాక్ట్ నంబర్ 10. మామూలుగా మనం మన తలని కొంచెం సైడ్ కి 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ తిప్పగలం. అంతేగాని 180 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వైపు తిప్పలేం. కానీ 1885లో మార్టిన్ అనే వ్యక్తి తన తలని 180 డిగ్రీస్ కి తిప్పగలడు. సాధారణంగా గుడ్లగువ్వలు మాత్రమే ఇలా 180 డిగ్రీస్ కి తలను తిప్పగలవు. అదే విధంగా ఇతను తన తలను తిప్పగలడు. ఇతని పూర్తి పేరు మార్టిన్ ఎమర్లింగ్. ఇతను తన తలని ఇలా తిప్పడానికి కారణం ఇతను పుట్టినప్పుడే వెన్నెముక బెండై పుట్టాడని డాక్టర్లు చెప్పారు.